డాక్టర్ దివాకర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సహకారంతో తుడాను రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని తెలిపారు. 365 రోజులు ప్రజల కోసమే పనిచేశానని, 9 నియోజకవర్గాలలో సమాన అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. రోడ్ల విస్తరణ, టూరిజం అభివృద్ధి, ల్యాండ్ పూలింగ్, ఎల్ఆర్ఎస్ ఫైల్స్ క్లియరెన్స్, చెరువుల అభివృద్ధి వంటి పలు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. తిరుపతిని విశాఖ కంటే మెరుగైన అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు ఇంతవరకు రాష్ట్రంలో ఏ అర్బన్ అథారిటీలో కూడా చేయనటువంటి విధానాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకందరికి కూడా అసలు టుడా అంటే ఏంది, టుడా పరిధి ఏం చేస్తుంది, పంచాయత్ సెక్రటరీ ఏముంటుంది, దానికి లింక్ ఏముంటుంది అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, అదేవిధంగా అప్రూవల్స్ అన్నీ కూడా అనాథరిత లేబర్స్ అన్నీ కూడా ఆపే విధంగా ప్లాన్ చేయటం, వాళ్ళని కూడా గైడ్ చేసి అప్రూవల్ చేసుకుంటే వాళ్ళకి ఏమేమి లాభాలు వస్తాయి, దానివల్ల వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఏమొస్తాయి, ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో పోతాయి, ఇవన్నీ కూడా రూరల్ ఏరియాలో కూడా చెప్పే విధంగా కూడా వాళ్ళకందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దానివలన మెజార్టీ ఈరోజు అనాథరైజ్ లేబర్స్ అన్నీ కూడా ఈ 1 yearలో కూడా తగ్గిపోయినాయి, మ్యాక్సిమం తగ్గిపోయినాయి. సో అప్రూవల్స్ కూడా మనకు మ్యాక్సిమం పెరిగాయి. అదేవిధంగా దాని తర్వాత ఎల్ఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ వచ్చిన తర్వాత ఎల్టీపీ ఇంజనీర్స్ అందరం కూడా పిలిపించి మొత్తం మన టుడా రీజన్ ఉంటున్న అందరూ ఎల్టీపీ ఇంజనీర్స్ పిలిపించి కూడా వాళ్ళకి కూడా అసలు ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలా, కస్టమర్ని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఓపికగా సమాన్ చెప్పి